హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ గురించి మనం చాలా వీడియోస్ చేసాం ప్రీవియస్గా. చాలామందికి ఎర్లీ హెయిర్ లాస్ అంటే మనం ఏజ్ ఆఫ్ 18 నుంచి 18-20 మధ్యలోనే హెయిర్ లాస్ స్టార్ట్ అయిపోతుంది. మనం హాస్పిటల్ వెళ్లకుండా ఇంటి దగ్గర మనం ఎట్లాంటి సేఫ్ ట్రీట్మెంట్స్ అంటే యూజువల్గా మనం ఏమేమి స్టార్ట్ చేయొచ్చు. జనరల్గా మనకు యూజువల్గా అబ్బాయిలో చూస్తే ఫాదర్ కనుక ఇన్హెరిటెన్స్ అంటే స్ట్రాంగ్ బాండ్లెస్ ఉండి గ్రాండ్ పేరెంట్స్ కనుకుంటే పిల్లల్లో జనరల్గా వాళ్ళ సన్స్కి 100 చాలా వరకు ఈ ప్యాటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్యాటర్న్ హెయిర్ లాస్. ఇది మోస్ట్లీ ఇది జెనెటికల్ ప్రీడిస్పోజ్డ్. అది సో జెనెటిక్స్లో ఉంది కాబట్టి వాళ్ళకి 18-19 నుంచి వాళ్ళకి ప్యాటర్న్ స్టార్ట్ అయిపోతుంది. అంటే హెయిర్ లైన్ వెనక జరగడము, తర్వాత బ్యాక్ తినవడము. మీరు సిటీలో ఉంటేనేమో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడ సిటీలో లేకుండా విలేజెస్లో ఉంటే సేఫ్గా ఏం స్టార్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒకసారి అది థిన్నింగ్ కనుక ఎస్టాబ్లిష్ అయ్యి లైన్ రెసిషన్ ప్లస్ బ్యాక్ కనుక క్రౌన్లో కనుక థిన్నింగ్ అనుకుంటే సేఫ్గా స్టార్ట్ చేయాల్సిన 2 మెడిసిన్స్. ఒకటి మినాక్సిడిల్. పర్సంటేజ్ మనం దీనికి 2 to 7% ఉంటుంది. మెన్లో మనం స్టార్ట్ చేసినప్పుడు 5% స్టార్ట్ చేస్తాం. స్కిన్ సెన్సిటివ్ ఉంటే వాళ్ళలో యూజువల్గా 3% స్టార్ట్ చేసి ఒక 2 months తర్వాత మళ్ళీ 5%కి అప్గ్రేడ్ అవ్వచ్చు. మెన్ జనరల్గా ఎనీవన్ అబోవ్ 18 years సేఫ్గా 5% మినాక్సిడిల్ స్టార్ట్ చేయొచ్చు. ఇది యూజువల్గా మినిమం 1 time వాడాలి ఎవ్రీడే, నైట్ స్పెసిఫిక్గా. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ షవర్ చేసేయచ్చు. దీంతోపాటు థిన్నింగ్ కనుక సివియర్గా ఉంటే వాళ్ళలో మనం DHT బ్లాకర్ కూడా వాడుకోవచ్చు. సో మినాక్సిల్తో పాటు DHT బ్లాకర్ వాడినప్పుడు మనకు రిజల్ట్స్ సుపీరియర్గా ఉంటాయి. సో DHT బ్లాకర్స్కి వచ్చేసరికి మనకు కామనెస్ట్ అవైలబుల్ ఫినెస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్. ఇది కాంప్లికేషన్స్ ఉంటాయని భయపడే వాళ్ళలో సేఫ్ కోసం మనం వీక్లీ 3 days కనుక వాడినా కూడా అంటే ఆల్టర్నేట్ డే 1 mg ఫినెస్ట్రైడ్ కనుక మీరు తీసుకోగలిగితే మినాక్సిల్ అండ్ ఫినెస్ట్రైడ్ కనుక మీరు ఇంటి దగ్గరే స్టార్ట్ చేసేసి ఒక యూజువల్గా ఎర్లీగా 18కే స్టార్ట్ చేసేసినా కూడా ఒక 1 to 2 years కంఫర్టబుల్గా మీరు వీటితో మేనేజ్ చేయొచ్చు. ఇది చేసిన తర్వాత కూడా తగ్గకపోతే ఖచ్చితంగా మీరు ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ కానీ హెయిర్ డాక్టర్ కానీ కన్సల్ట్ అయితే దాంతోపాటు వాళ్ళు ఎర్లీగా PRP లాంటి ట్రీట్మెంట్స్ లేదంటే ఎక్సోజోమ్స్ లాంటి ట్రీట్మెంట్స్ ఏది మళ్ళీ హెయిర్ రీగ్రోత్ని ఇనిషియేట్ చేయడానికి ఆ మినియేచరేషన్ ఆపడానికి ఇట్లా యాడెడ్ ట్రీట్మెంట్స్ యాడ్ చేస్తారు. సేఫ్గా వరకు మినాక్సిల్ ఫినెస్ట్రైడ్ మాత్రం మీరు ఇంటి దగ్గరే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు రాలేకపోయినా రీడిఫైన్ కస్టమర్ కేర్ కూడా మెసేజ్ చేసినా కూడా విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ విత్ దట్. అంటే భయాలు ఉంటాయి చాలా మందికి ఈ మెడిసిన్స్ వల్ల అయినా కాంప్లికేషన్స్. ఈ 2 కూడా FDA అప్రూవ్డ్ డ్రగ్స్. దీంతో జనరల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు సేఫ్గా వాడుకోవచ్చు. ఓవర్ డోస్ కాకుండా చూసుకోండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న మాత్రం ఒక్కసారి ఇనిషియల్గా 1-2 సార్లు పెట్టి చూసి ఇచ్చింగ్ అది లేకపోతే మాత్రం మీరు సేఫ్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ ఈ వాడేటప్పుడు స్కాల్ప్ క్లెన్జింగ్ చాలా ఇంపార్టెంట్. సో డైలీ హెడ్ షవర్ మాత్రం సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే మినాక్సిడిల్ వల్ల కొంచెం ఇరిటేట్ అయ్యే స్కాల్ప్లో స్కేలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎర్లీ హెయిర్ లాస్ ఉంటే ఖచ్చితంగా ఈ 2 మెడిసిన్స్ని నేను చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేసి తగ్గపోతే మాత్రం ఒకసారి కన్సల్ట్ యువర్ డాక్టర్.